కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తిగా చేయలేదన్న విషయం డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాటలతో తేలిపోయిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే దానికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు భట్టి. భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం. ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి. అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు తప్పిన మీరు. డిసెంబర్ 9 అన్నారు, మాట తప్పారు. 15 ఆగస్టు అన్నారు, మాట తప్పారు. మీ డిప్యూటీ సీఎంఏ చెప్తా ఉన్నాడు 7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఛాలెంజ్ కొద్దిమంది దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు అవాకులు చవాకులు పేరుతూ రకరకాల మాటలు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కానీ నువ్వు ₹1,00,000 రుణమాఫీ 10 సంవత్సరాలు చేయనటువంటి మీరు అసలు మీకు ఎక్కడ మోరల్ లైట్ ఉంది? మీరు ఏ ముఖం పెట్టుకొని బయటకు వచ్చి 2 లక్షల రుణమాఫీ కాలేదని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ సిగ్గు ఎగ్గు ఉందా అసలు వీళ్ళిద్దరికి? నిజంగా నాకు ఆ భాష మాట్లాడాలంటే కూడా బాధ అనిపిస్తాం.